తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మిర్చి యార్డులో రైతుల్ని పరామర్శించి వారిని వాళ్ళతో మాట్లాడిన తర్వాత మిర్చి యార్డు బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు అక్కడ మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. అక్కడ మీడియా పాయింట్ వద్ద ఎలాంటి ప్రకటనలు చేస్తారు, ఎలాంటి ప్రసంగం చేస్తాడు, ఎలాంటి రాజకీయ విమర్శలు చేస్తాడనేది కూడా ఇప్పుడు అందరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమెని అయితే సాంబశివరావు, మరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో జగన్ పర్యటన నేపథ్యంలో ఎవరెవరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? తప్పకుండా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయనతో పాటు వచ్చిన వైసీపీ నేతలు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, అధ్యక్షులు అందరిపైన కూడా తీసుకుంటే అందరూ ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, అక్కడికి వచ్చిన ఐడెంటిఫికేషన్ చేసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి పైన ఎన్నికల కోడ్ అనేది ఒక జగన్మోహన్ రెడ్డికో, చంద్రబాబుకో, పవన్ కళ్యాణ్కో కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. ఎన్నికల కోడ్ని నిబంధనలు అతిక్రమించిన ప్రతి ఒక్కరిపై కూడా చర్యలు అక్కడ ఎన్నికల నిబంధనలు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, ఏ సెక్షన్లు ఉన్నాయి, ఆ సెక్షన్ ప్రకారం అందరిపై కూడా ఎన్నికల నిబంధనల పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే ఎలా ఉంటాయి, గతంలో ఎలాంటి చర్యలు తీసుకునేది, ఎలాంటి కేసులు పెడతారనేది కూడా ఇప్పుడు అందరిలో ఒక రకమైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డులో రైతులు పరామర్శ ముగించుకొని మిర్చి యార్డు బయటికి వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన వచ్చిన తర్వాత మరి రాజకీయ ప్రసంగాలు, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక మిర్చి యార్డులోనే కాదు, రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎక్కడ కూడా రాజకీయ ప్రసంగాలు చేయకూడదు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి గుంటూరులో ఇప్పుడు ఎన్నిక ఈ నెల 27వ తారీఖున పోలింగ్ జరగనుంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మరి రాజకీయ ప్రసంగాలు చేస్తారా, ఎలాంటి ప్రసంగం, కేవలం రైతు సమస్యలు, ఆ ధరల గురించే మాట్లాడతారా, లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ రాజకీయ విమర్శలు చేస్తారనేది కూడా ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల అధ్యక్షులు కూడా, వైసీపీ అధ్యక్షులు కూడా వచ్చారు. వారితో పాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నియోజకవర్గ ఉమ్మడి గుంటూరు జిల్లాల నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా వచ్చారు. ఒకవేళ ఎన్నికల నిబంధనల ప్రకారం కేసులు కనుక పడితే జగన్మోహన్ రెడ్డితో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, మిగతా పార్టీ నేతలందరిపై కూడా కేసులు పెట్టే అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.